హాయ్ అండి, నమస్తే. నేను మీ పూజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ చిన్నీదేవ్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా, టేస్టీగా ఎలా అయితే మనం ఇష్టంగా తింటామో పెళ్ళిలో వడ్డించే సాంబార్ టేస్ట్ కుదిరేలా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ నేను మీకు ఈజీ వేలోనే చూపిస్తాను. ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు దాకా కందిపప్పు వేసుకొని బాగా కడిగి అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళను పోసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కాస్త ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోండి. పప్పు ఉడికేలోపు ఇక్కడ మనం ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని ఒకసారి కడిగి అందులో వాటర్ పోసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి. ఇక్కడ దీంట్లో మనం ప్యాకెట్ మసాలా అయితే వాడము. ఇంట్లోనే చాలా టేస్టీగా సూపర్గా ఉండే సాంబార్ మసాలాని తయారు చేసుకోవాలి. దీనికోసం అన్నీ ఇక్కడ 1 టీ స్పూన్ తీసుకొని ధనియాలు లేదా ధనియాల పొడి తీసుకోవచ్చు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కందిపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 దాల్చిన చెక్క, 10 మిరియాలు, 3 ఎండుమిర్చి. ఇక్కడ ఎండిపోయిన కరివేపాకైనా వాడచ్చు, ఫ్రెష్గా ఉండే కరివేపాకైనా వాడచ్చు, మీ ఇష్టం. దీంట్లోనే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. ఇవన్నీ వేసుకొని దీంతోపాటు మనం కారానికి తగ్గట్టుగా 1 టీ స్పూన్ కారం కూడా వేస్తున్నాను. సో ప్యాకెట్ మసాలా కంటే ఇలా మసాలా తయారు చేసుకొని వేసుకోవడం వల్ల సాంబార్ యొక్క టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసుకొని తీసుకోవాలి. ఇదంతా చాలా ఫైన్ పౌడర్లా వస్తుంది. ఒకసారి మీరు చెక్ చేయండి, చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. సో దీనివల్ల సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ సాంబార్ పౌడర్ని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అలా మీరు ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే కొద్దిసేపు ఎండలోనే పెట్టండి, లేదా దూరగా లైట్గా వేయించుకొని పొడి చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లోకి మనం వెజిటేబుల్స్ని అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ మీరు ఖచ్చితంగా వేయాల్సినవి మునక్కాయలు, ఉల్లిపాయలు, సొరకాయ, దాంతోపాటు టమాటాలు. ఇవి 4 అయితే ఖచ్చితంగా వేయాలి. మిగిలినవన్నీ ఆప్షనల్ అనమాట, ఉంటే వేసుకోవచ్చు. బెండకాయ లేదా వంకాయలు, ఆలు ఏదైనా సరే అది ఆప్షనల్, మీ ఇష్టం, ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడ పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి లైట్గా ఇలా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోండి, మరీ మెత్తగా చేసుకోవద్దు. సాంబార్లో అక్కడక్కడ పప్పు తగిలితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా క్రష్ చేసుకుని లైట్గా కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనం సొరకాయ, ఆలు, మునక్కాయలు, టమాటా ఇవన్నీ కూరగాయలని యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఉల్లిపాయలు, టమాటాలు, సొరకాయ, మునక్కాయలు. ఇక బెండకాయ, ఆలుగడ్డ లేదా వంకాయలు ఇవన్నీ ఆప్షనల్ అనమాట, ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా పొడిని ఈ వెజిటేబుల్స్లోకి కలుపుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న పప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సో మనకు సాంబార్ పలుచగా ఉంటేనే బాగుంటుంది. సో ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు వాటర్ని అయితే వేసుకోవాలి. దీంతోపాటు మనం ఇందాక చింతపండుని నానబెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ చింతపండు రసం, దాంతోపాటు కొద్దిగా నీళ్ళని వేసుకొని కలుపుకొని దీంట్లోనే మనం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చూసుకొని మీరు ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లోకి మనం ఇంకా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అయితే వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇలా ఇంట్లో చేసుకున్న మసాలా పొడితో సాంబార్ చాలా టేస్టీగా కుదురుతుంది.
ఒక్కసారి ట్రై చేయండి. ఈ సాంబార్ని మనం నార్మల్ రైస్తో అయినా, లేదా బగారాతోనైనా, లేదా జీరా రైస్, లేదంటే ఆఖరికి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి ఒక 2 to 3 minutes ఇలా మరిగేలా చూసుకోవాలి. ఇలా సాంబార్ మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. అచ్చం మనం పెళ్ళిలో తినే సాంబార్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.